ఢిల్లీలో నీటి సమస్య తీవ్రం అవుతోంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 3 వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. పబ్లిక్ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో గాయపడ్డ 3 వ్యక్తులను ఇందిరాగాంధీ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం అందిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైప్ లైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొండంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు. ఆ క్రమంలో నీటి పైప్ లైన్ ను కత్తిరించడం ద్వారా నీటిని ఎద్దడిని మరింత తీవ్రం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఓ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ అజయ్ అరోరాకు లేఖ రాశారు. మరోవైపు ఢిల్లీలో నీటి సమస్యతో బాధపడుతోన్న ప్రజలు ఛతర్పూర్లో ఉన్న ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని బీజేపీ నేత రమేష్ బిధూరి విమర్శించారు. ఢిల్లీ జల్ బోర్డులో ఎలాంటి ఆడిట్ జరగలేదని, ఢిల్లీ జల్ బోర్డు 70,000 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఢిల్లీలో ఏటా నీటి కొరత ఏర్పడుతోందని, ఎవరిని మోసం చేయట్లేదని మంత్రి అతిషిపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఏ పైపులు మార్చారో మంత్రి అతిషి వైట్ పేపర్ పై రాసి ఇవ్వాలని కోరారు. ఢిల్లీ ప్రజలకు సాకులు చెప్పేవాళ్లు అక్కర్లేదని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.